ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష, నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు అధ్యక్ష, ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 పనులు చేస్తే వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, సభలో పెట్టండి. ప్లీజ్ 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 కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, 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 ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ 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 కూర్చోండి, కూర్చోండి. ఎల్ఓపి అధ్యక్ష మాధవ్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు కూర్చోండి. మంత్రి గారు ప్రశ్నగా సమాధానం బదులు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. సరే, అది ఆయన తాలూకా దీనిగా విజ్ఞతగా వదిలేస్తున్నాం. సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకంట, మంత్రి గారు మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడితో వెళ్ళకంట మరి ప్రభుత్వాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో ప్రత్యేకమైన సభ్యులు సమాధానం అవకాశం అధ్యక్ష. ఆయన కూర్చున్న తర్వాత లేచారు, ఎక్కడ ఆయనకి ఏదన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి. మీరు మాట్లాడటం అభ్యంతరం లేదు. మంత్రి గారు మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడు 2 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. మళ్ళీ అడగమనండి. 10 నిమిషాలు మంత్రి సభ్యుడు కావాలి మేము అలాగా. కూర్చోండి, కూర్చోండి. ఎల్ఓపి గారు సభ్యుడు కావద్దు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అడగమనండి. అది కాదు అధ్యక్ష, ఇప్పుడు ఒక విషయం, మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం. ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అదే ఆయన మాట్లాడుతుంటే కూర్చోమంటారు అడగమనండి. దయచేసి కాదు కదా అధ్యక్ష. సార్, ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా తమరు అనుమతితో లేచినప్పుడు ప్రశ్న ఏదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లనే తయారవుతుంది అధ్యక్ష. మీరు చేయట్లేదు అనేది కాదు, మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రైట్, సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు, నందమూరి తారక రామారావు గారు చేశారు, ఈ ఆలోచన ఆయనది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష? ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు, అది ఆయన అభిప్రాయం. కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకోని ఆయన ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారు అది మాత్రమే చెప్పారు. దానికి అక్కడెక్కడో కూర్చుని ఒకటే అధ్యక్ష, సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష. టాపిక్ మీద ఇంట్రెస్ట్, ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష. అప్రాపరేషన్ బిల్ ఉంది, మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి, బట్టగాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష. కేశవ్ గారు మాట్లాడేటప్పుడు వారు ఆ ప్రాంతం వాసి, మా సభ్యుడు కూడా ఆ ప్రాంతం వాసి, ఒకే నియోజకవర్గం వాసి ఇద్దరు. మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పినంతసేపు మేము సభ్యులందరూ విన్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం 10% టైం అయితే వారికి ఇచ్చి వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష. ఆయన అడుగుతుంది, ఆయన అడిగితే ఆయన మేము అడిగింది మంత్రికి ఇచ్చిన సమయం వచ్చి సభ్యుడికి ఇమ్మని మేము రిక్వెస్ట్ చేయట్లే.
ప్లీజ్ 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 కావాలంటే అడగమనండి, మళ్ళీ అడగమని. మీ మీదే అన్నాం, మీరే మాట్లాడిన తర్వాతే ఆయన సభ్యులు మాట్లాడాడు. ఆయన కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడండి. లేదు, అదే కదా మేము అడుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ మేము అడుగుతుంది. కాబట్టి దయచేసి సభ సామరస్యంగా వెళ్తుంది, పద్ధతిగా వెళ్తుంది. ప్రశ్నోత్తరాల సమయం వచ్చి మీరు దాన్ని డిబేట్ చేసి మంత్రులు గంట సేపు మాట్లాడి మేము అభ్యంతరం లేదు. చెప్పనండి వాళ్ళ తాలూకా ప్రభుత్వ అభిప్రాయాలు. కానీ సభ్యుడి తాలూకా అభిమతాన్ని కూడా తెలుసుకోండి, సభ్యుడి తాలూకా సందేహాలు కూడా నివృత్తి చేయమండి. అది మా తాలూకా రిక్వెస్ట్. ఇంకో ఫార్మాట్ లో రమ్మనండి సార్.